కనిపించే నీ చెవులకు వినిపించే అరే దేనిని గూర్చి భయపడకు 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 హే దహించు అగ్నైన నీ దేవుడే నీ ముందు వెళ్తుంటే భయమెందుకు. ఎంతమందికి నేను ముందే తెలుసు? చేయి చూపిస్తారా? తెలియని వాళ్ళు ఉన్నారండి. హల్లెలూయా. సో నేను ఎప్పుడు ఫస్ట్ యానివర్సరీలో నేను అందరికి ఒక మాట ఇచ్చా, ఏంటంటే నేను సెకండ్ యానివర్సరీలో ఖచ్చితంగా మినిస్ట్రీ టెస్టిమనీ చెప్తానని. బట్ మాట తప్పా. ఓకే, సో సెకండ్ యానివర్సరీలో మాట ఇచ్చా, థర్డ్ యానివర్సరీలో ఎట్టి పరిస్థితిలో మినిస్ట్రీ టెస్టిమనీ చెప్తానని. సో ఈసారి మాట నిలబెట్టుకుందాం అనుకుంటున్నా. ఆమేన్. సో ఈరోజు మా మినిస్ట్రీ టెస్టిమనీ 3 సంవత్సరాలు దేవుడు ఎలా నడిపించాడు అనేది, ఈ 3 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది కూడా నేను చెప్పాలి అని ఆశపడుతూ ఉన్నాను. సో దానిలోకి వెళ్ళే ముందు నేనేం చెప్తానంటే మీకు మూడు విషయాలుగా చెప్తాను నా టెస్టిమనీ. ఓకేనా? 3 విషయాలుగా చెప్తా. మొదటిది నేను ఎక్కడ పుట్టాను, ఏంటి నా లైఫ్ చెప్తూ ఉంటాను, ఎక్కడ దేవుడు నాతో మాట్లాడే వరకు చెప్తాను. ఆ తర్వాత ఏ విధంగా మినిస్ట్రీ స్టార్ట్ చేయించాడు మా చేత, ఏ రకంగా మినిస్ట్రీ ఈరోజు 3 సంవత్సరాలు జరుపుకుంటుంది అనే దానికి నేను తీసుకెళ్తాను. ఆఖరిగా ఇప్పుడు ఏం జరుగుతుంది, రానున్న రోజుల్లో మినిస్ట్రీ ఎలా ఉండబోతుంది అనేది నేను చెప్పి ముగిచ్చేస్తాను. హల్లెలూయా. మైకిల్ నాకు జస్ట్ కార్డ్స్ ఇస్తా ఉండండి. సో మీలో చాలామందికి మచిలీపట్నం తెలుసు అని అనుకుంటున్నాను నేను. మచిలీపట్నం తెలుసు అనే వాళ్ళు చేయి చూపిస్తారా? మచిలీపట్నం రైట్. సో బందర్ మాది, బ్రైట్ లైటే ఉంచండి, ఏం మార్చొద్దు. సో మచిలీపట్నం మాది. చాలామంది ఏమంటారంటే బందర్లో పిచ్చోళ్ళు ఉంటారంటారు. ఉండరు, నేనున్నా. ఓకేనా? చాలామంది నేను అందరికి ఇచ్చే జవాబు ఏంటంటే బందర్లో పిచ్చోళ్ళు ఉండరండి, పిచ్చోళ్ళని అందరూ వదిలేస్తే మేము బందర్ వాళ్ళం ప్రేమగా చేర్చుకున్నామని చెప్తాను. సో మచిలీపట్నంలో దేవుని కృపను బట్టి 1989 డిసెంబర్ 31 నేను జన్మించాను. సో అక్కడి నుంచి దేవుని యొక్క నామాన్ని బట్టి మేము పుట్టుకతోనే క్రైస్తవులం. సో చాలామందికి లేనటువంటి భాగ్యం. నేను ఎందుకు భాగ్యం అన్నానంటే దేవుడు వాక్యం ఏం చెప్తాడనంటే యెహోవా దేవుడుగా గల జనులు మీరు వెరీ గుడ్ ధన్యులు. ఆ ధన్యత నాకు పుట్టుకతోనే వచ్చింది. సో చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు VBS హడావుడి జరుగుతుంది ఇండియాలో, VBS ఎక్కువ ఉంది. సో చిన్నప్పటి నుంచి కూడా పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుని చిన్నప్పటి నుంచి కూడా దేవునిలో ఎదుగుతూ వచ్చినటువంటి వాడిని నేను. ఓకే, సో అలా ఎక్కువ చిన్నప్పటి నుంచి దేవుడిలో ఉండటము, దేవుని యొక్క పాటలు పాడటము. మా డాడీ లాస్ట్ టైం మీరు చూశారు, ఆగస్ట్ 30th మేము చేసినప్పుడు చెప్పాను, డాడీ చర్చ్లో ఆర్గన్ ప్లే చేస్తారు మచిలీపట్నంలో. ఇంచుమించుగా ఈ రోజుకి 50 సంవత్సరాల పైన ఆయన ప్లే చేస్తున్నాడు, ఇంకా ప్లే చేస్తున్నారు ఆయన. హల్లెలూయా. సో అటువంటి కుటుంబంలో వచ్చి దేవుని యొక్క నామాన్ని బట్టి ఆయన మహింపరుస్తూ, ఆయన స్తుతిస్తూ, సంఘంలో కూడా బలంగా వాడబడుతూ, పాటలు నేర్చుకుంటూ, స్లోగా ఎదుగుతూ, పాటల్లో కీబోర్డ్ నేర్చుకున్నాను నేను. మేబీ మన మైకిల్ అంతలాగా వేయలేకపోయినా మేము చర్చ్ ఆర్గన్ ప్లే చేస్తాం, అంటే హిమ్స్, మీకు తెలుసు హిమ్స్ ప్లే చేస్తాం మేము. ఓకేనా? సో అది చర్చ్ ఆర్గన్ ప్లే చేస్తూ దేవుని నామాన్ని బట్టి 3-4 డిఫరెంట్ చర్చెస్లో నేను ప్లే చేస్తూ ఉండేవాడిని రెగ్యులర్గా. అయితే దేవుడు నాకు మినిస్ట్రీలోకి రావాలి అని కానీ, దేవుని యొక్క సేవ చేయాలని కానీ నాకైతే ఎప్పుడు మైండ్లో లేదు. నాకు తెలిసినంత వరకు మా డాడీ ఆర్గనైజర్ కాబట్టి నేను కూడా ఆర్గన్ వేయాలి. మా డాడీ పార్ట్స్ నేర్పించేవాళ్ళు, మీకు తెలుసు కదా, సుప్రానో, ఆల్టో, బేస్, టెన్నర్ అని 4 డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి సాంగ్కి. సో ఆ పార్ట్స్ మా డాడీ నేర్పించేవాళ్ళు కాబట్టి నేను కూడా అవి నేర్పించాలి. సో అలాగే ఆలోచిస్తూ ఉండేవాడిని. అటువంటి టైంలో ఒకసారి నా ఇంజనీరింగ్ అయిపోతుంది. ఇంజనీరింగ్ టైంలో మా అమ్మ ఎప్పుడు కూడా, అంటే నా కజిన్స్ అందరూ కూడా దుబాయ్లో, యుఎస్లో, యూకేలో ఇట్లా వేరే వేరే ప్లేసెస్లో ఉన్నారు. సో మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది ఏంటంటే వీడు కూడా పాస్పోర్ట్ పెట్టుకుంటే వీడిని పంపించేయచ్చు అని చెప్తా ఉంటే నేను పాస్పోర్ట్ పెట్టుకునే ఉండేది, ఎందుకంటే నాకు ఇండియానే ఇష్టం, నాకు ఇండియాలో ఉండాలని ఆశ. అప్పుడు కాకానమ్మ గారని, పెద్ద కాకాని ఎంతమంది తెలుసు మీలో, మంగళగిరి దగ్గర. యా. సో అక్కడి నుంచి అక్కడ కాకానమ్మ గారని ఒకళ్ళు ఉన్నారు. ఆ అమ్మగారు వచ్చి ఆమె ఒకసారి నా గురించి ప్రార్థన చేస్తానన్నారు.
మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ రాజేశ్వర ఆంటీ అని మచిలీపట్నం నోబుల్ కాలనీలో ఉంటారు. వాళ్ళ ఇంట్లో కూర్చొని ప్రేయర్ చేస్తున్నాం. ఆవిడ నాకు ప్రేయర్ చేసింది. ప్రేయర్ చేసినప్పుడు మరి మా మమ్మీ చెప్పినట్టుంది, ఈడు అసలు ఎక్కడికి వెళ్ళనంటున్నాడు, ఏం చేయనంటున్నాడు, అసలు పాస్పోర్ట్ పెట్టుకోవట్లేదు అని చెప్పినట్టుంది. సో ప్రార్థన అయిన తర్వాత ఆవిడ నా దగ్గరికి వచ్చింది. నా దగ్గరికి వచ్చి ఆమె ఏం చెప్పింది అని అంటే, నువ్వేంటి పాస్పోర్ట్ పెట్టుకోవట్లేదంట అన్నారు. నేను పెట్టుకోవట్లేదు అని అన్నాను. ఎందుకు పెట్టుకోవట్లేదు నువ్వు అని అంటే, నాకు బయటికి వెళ్ళటం ఇష్టం లేదు, నేను ఇక్కడే ఉంటాను, మా అమ్మ నాన్న దగ్గర ఉంటాను, మా మనుషుల దగ్గర ఉంటాను, మా ఇంటి దగ్గర వెళ్తానే ఉంటాను అన్నప్పుడు ఆమె అడిగిన ప్రశ్న ఫస్ట్ నేను చెప్తున్నాను, హూ ఆర్ యూ టు డిసైడ్ అంది. గట్టిగా మాట అంటే, నువ్వెవడరా డిసైడ్ చేసుకోవటానికి అంది. హూ ఆర్ యూ టు డిసైడ్ అంది. ఏమందో చెప్పిన నాకు ఇంకా గుర్తు, ఐ కెన్ సీ యూ ఫ్లయింగ్ ఇన్ ద ఫ్లైట్ అని చెప్పి. నేను అనుకున్నా అసలు మనకి పాస్పోర్టే లేదు, నేను ఇవన్నీ నమ్మేవాడిని కాదు తెలుసా. బై ద వే క్రిస్టియన్ అయినా చర్చిలో ఉన్నా ఎవరైనా చెప్తే నేను నమ్మేవాడిని కాదు. ఎలా వెళ్తాం ఫ్లైట్లో పాస్పోర్ట్ లేకుండా, ఏదో చెప్తుందిలే అమ్మగారు అనుకుని వదిలేసాను. తర్వాత కొంతకాలం అయింది, దేవుని కృపను బట్టి హైదరాబాద్లో గూగుల్ అనేటువంటి జాబ్, గూగుల్ లేన్ మ్యాపింగ్ ప్రాజెక్ట్ అని, ఐఎమ్ ద పైలట్ బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ లేన్ మ్యాపింగ్ ప్రాజెక్ట్లో మేము 2012 ఫిబ్రవరి. ఆ తర్వాత అందులోంచి జాబ్ అయింది. జాబ్ అయిన తర్వాత దేవుని నామాన్ని బట్టి కొన్ని అనివార్య కారణాలు, నేను కారణాలు చెప్పను, మా ఆవిడ ఇక్కడే ఉంది కాబట్టి, సో కారణాలు చెప్పకుండా నేను దుబాయ్ రావాల్సి వచ్చింది. ఇక దేవుడు తెలుసు కదా, ఒక్కసారి డిసైడ్ అయితే ఆయన మాట ఎవరైనా ఆయన మాట వినాలి, కానీ ఆయన మాట ఎవరు వినరు. సారీ, ఆయన మాటే మనం వినాలి, మన మాట ఇంకా ఆయన ఎండు. డిసైడ్ అయ్యాడు. సరే పాస్పోర్ట్ పెట్టుకున్నాను, దుబాయ్ వచ్చాను. 2017 డిసెంబర్ నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత 2018లో జరిగినటువంటి ఒక విషయం చెప్తా. 2018లో ఏం జరిగిందంటే, మొదటి విషయం చెప్పే కదా, ఆవిడ వచ్చింది హూ ఆర్ యూ టు డిసైడ్ అని అనింది అన్న కదా, అది మైండ్లో ఉంది నాకు సంహవ్. సో రెండో విషయం ఏంటంటే, ఇక్కడ మాకు తెలిసిన ఒక కజిన్స్ వాళ్ళు ఏదో బ్లాక్ మ్యాజిక్ జరిగిందని ఫుజైరాలో ఒక పాస్టర్ ఉన్నాడు. ఫుజైరా పాస్టర్ దగ్గరికి వెళ్ళాం. మీకు తెలుసుగా మనకి పాస్టర్స్ దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉంటాం. హీలింగ్ అంటే ఒక పాస్టరు, బ్లెస్సింగ్ అంటే ఒక పాస్టరు, బ్లాక్ మ్యాజిక్ అంటే ఒక పాస్టర్, అట్లా డిఫరెంట్ పాస్టర్స్ ఉంటారు. లైవ్ ఉందా? సరే. సో ఇట్లా వెళ్ళినప్పుడు, ఫుజైరా వెళ్ళినప్పుడు ఆయన ప్రేయర్ చేస్తున్నాడు, సిస్టర్తో మాట్లాడాడు. ఒక 40 minutes అనుకుంటా, సిస్టర్ లోపల పెట్టాడు, మాట్లాడాడు, బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత మేము ఒక 20 మంది ఉన్నాం అక్కడ. 20 మంది ఉంటే ఆయన అలా 20 మందిని చూస్తూ నా దగ్గర ఇట్లా ఆగిపోయాడు. నా బాధ ఏంటంటే, నేను చేశాను అంటాడేమో నా భయం. అదో ఎందుకు నా దగ్గర ఎందుకు ఆగాలి 20 మంది ఉంటే అంటే, యూ కమ్ హియర్ అన్నాడు. ఈజ్ అ మలయాళీ, మనకి ఇక్కడ మలయాళీలు ఎక్కువ కదా. యూ కమ్ హియర్ అన్నాడు. నేను మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నాను, నాకు సంబంధం లేదు, నేనేం చేయలేదు, ఏమన్నా ప్రూవ్ చేయడానికి నేను రెడీగా మైండ్లో ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, డిడ్ యూ ఎవర్ ప్రీచ్ అని అడిగాడు నన్ను. డిడ్ యూ ఎవర్ ప్రీచ్ అని అడిగితే, ఐ డోంట్ నో పాస్టర్, ఐ నెవర్ ప్రీచ్డ్ అన్నా. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, గాడ్ ఈజ్ టెల్లింగ్ మీ యూ విల్ గో అండ్ ప్రీచ్ ఇన్ ద వరల్డ్. నీ నేటివ్ లాంగ్వేజ్ ఏంటని అడిగితే నేను తెలుగు అని చెప్పాను. యూ విల్ ప్రీచ్ టు అన్ ఎక్స్టెంట్ దట్ యూ విల్ ఫర్గెట్ యువర్ లాంగ్వేజ్ అన్నాడు. ఏంద్ర బాబు ఇట్లా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు. దేవుడు తెలుసుగా, దేవుడితో అప్పుడప్పుడు నాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మనతో తప్ప అందరితో మాట్లాడతాడు. అందరు వచ్చి చెప్తూ ఉంటారు, నాతో మాట్లాడట్లేదని నేను భయపడుతూ ఉంటా. అర్థమైందా? సో ఇట్లా 2 విషయాలు అయిన తర్వాత ఎందుకో అసలు ఏంటి ఇట్లా జరుగుతుంది అనుకున్నాను. 2018 ఆగస్టు పాస్టర్ రమణ్ బాబు గారని మీలో చాలామంది తెలుసు, షార్జా. ఆయన ఎందుకో ఫస్ట్ నుంచి నన్ను పట్టుకుని మనం తెలుసుగా జారిపోయేవాడిని. ఇట్లా పట్టుకుంటే జారిపోయి పక్కకి వెళ్ళిపోయేవాడిని, తప్పిపోయి తిరుగుతూ ఉండేవాడిని. అలా తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఎందుకో ఆయన యొక్క కృప చూపించి ఆ మార్గంలో నేను నా ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్తూ ఉంటే పట్టుకున్నానండి. నాకు పాట చాలా ఇష్టం. ఏమనుంటుందంటే, మార్గము తెలిసినా తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను. మార్గము తెలిసినా తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను.
100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. ధృవీకరించక, నన్ను తోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలిచిపోయావు. ధృవీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. అలా పట్టుకున్నాడండి. సో తప్పిపోతున్నా నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే ఆయన వచ్చి పట్టుకున్నాడు. సో డీపర్ ఇన్ గాడ్. నా మినిస్ట్రీకి నేను పెట్టుకున్న క్యాప్షన్ ఏంటో తెలుసా? ఈజేఎంఓలు ఎవరైనా చెప్తారా మన మినిస్ట్రీ క్యాప్షన్? యా, డీపర్ ఇన్ గాడ్, దేవుని యొక్క లోతులోనికి వెళ్ళటం. సో రమణ బాబు గారు కూర్చుని నాకు బైబిల్ అంతా చెప్పినప్పుడు నాకు ఒక మంచిగా ఒక థాట్ వచ్చింది. ఏంటంటే, అరే ప్రతిరోజు నేను బైబిల్ నా దిండు పక్కన పెట్టుకుని పడుకుంటున్నానా? నా పక్కనే నేను బైబిల్ పెట్టుకుని పడుకోవట్లా, బైబిల్లో నేనున్నా అని అర్థమైందండి. అర్థమైందా? మీరందరూ బైబిల్ పక్కన పెట్టుకుని పడుకునే వాళ్ళు కాదు, బైబిల్లో మీరున్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు లోకాన్ని సృష్టించాడు, దేవుడు లోకాన్ని శిక్షించాడు, దేవుడు లోకాన్ని ప్రేమించాడు, దేవుడు లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. తర్వాత మనం వచ్చాం, ఆయన మళ్ళీ వస్తున్నాడు. హల్లెలూయా. సో బైబిల్ లోపల నేనున్నాను. చాలా మంచిగా అనిపించింది. వాక్యంలోకి వెళ్ళాను, వాక్యం నేర్చుకున్నాను. అన్న దగ్గర నేర్చుకుంటూ క్యాంప్ మినిస్ట్రీ చేశానండి. క్యాంప్ మినిస్ట్రీ చేసిన తర్వాత ఫ్యామిలీ ప్రేయర్స్లో దేవుడు అవకాశం ఇచ్చాడు. తర్వాత వేరియస్ చర్చెస్ ఇన్ దుబాయ్ దేవుడు అవకాశం ఇచ్చాడు. కోవిడ్ రావటం వల్ల యుఎస్లో కూడా మినిస్ట్రీ చేయడం దేవుడు సహాయం చేశాడు. 2022 డిసెంబర్లో ఒక అద్భుత కార్యము, ఆ కార్యం చెప్పేంత సమయం మన దగ్గర లేదు, కానీ ఒక అద్భుత కార్యము ఆయన నా జీవితంలో చేసి నేను సేవలోకి రావాలని పిలిచాడండి. సో 2022 డిసెంబర్లో దేవుడు నాకు చెప్పినప్పుడు ఒక 3 నెలల నేను టైం అడిగాను, ప్రార్థన చేసుకున్నాను. ఇది కరెక్టేనా? అసలు వాస్తవమేనా? అసలు నువ్వేనా చెప్పింది? నాతో ఉన్నటువంటి ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకరు చెప్తే నేను ఏది చేయను. నేను ప్రార్థన చేస్తా, 2 నెలలు చేస్తా, 3 నెలలు చేస్తా, 6 నెలలు చేస్తా. ఆయన చేసి ఎస్ ఇది కన్ఫాము అని దేవుడు నాకు చెప్తేనే నేను వెళ్తా. అలా ఒక 3 నుంచి 4 నెలలు ప్రార్థన చేసుకుని ఈజీఐఎం ఎల్స్టన్ గ్రేస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అని స్టార్ట్ చేశానండి. 2023 ఏప్రిల్ 23 సిడబ్ల్యూసి జాన్ వెస్లీ అన్న రాజమండ్రిలో ఉంటారు. సో అన్న దగ్గరికి వెళ్ళి, అన్న ఇట్లా దేవుడు మాట్లాడాడన్నా, ఎందుకో చాలామంది ఉన్నారు పెద్ద పెద్దోళ్ళు, కానీ నాకైతే అర్హత లేదన్నా, నేనైతే దీనికి యోగ్యత కలిగిన వాడిని కాదు. కానీ మరి ఎందుకో దేవుడు ప్రేమ చూపించాడన్నా, ఎందుకో దేవుడు నన్ను పిలుచుకున్నాడన్నా అని అన్నప్పుడు అన్న చాలా సంతోషించి ప్రార్థన చేసి అప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేశాను. అందుకే నేను ఎప్పుడు ఎవ్రీ ఏప్రిల్ లాస్ట్ సాటర్డే నేను చేస్తాను నా యానివర్సరీ. సో జనరల్ 23 ఏప్రిల్ 2023 స్టార్ట్ చేసాం. ఈరోజు 25th లాస్ట్ సాటర్డే కాబట్టి వాళ్ళు పెట్టాం. సో నేను ఎప్పుడు అదే అనుకుంటాను, అంటే ఇంతమంది ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎందుకున్నాడరా అని. ఇంతమంది ఉన్నారు కదా బాగా చేసేవాళ్ళు, కానీ ఎందుకు మనల్ని ఎన్నుకున్నాడని చెప్పేసి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. శ్రేష్టమైన జనులు నన్ను విలువలేని నా కోసం వచ్చావు, శ్రేష్టమైన జనులు నన్ను విలువలేని నా కోసం వచ్చావు. నన్ను వెదకుట నీవు ఆపక, నన్ను ప్రేమించుట నీవు మరువక. వెదకుట నీవు ఆపక, నన్ను ప్రేమించుట నీవు మరువక. నూతన ప్రారంభమిచ్చావు,
ఇకపై నన్ను మోసావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నా. నాతో పాడతారా? నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. అలా ప్రారంభమైందండి. అలా ప్రారంభమయ్యి మంచి ఉద్యోగం చేస్తున్నాను నేను. మీ అందరికీ ఐటీలో మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ మీ అందరికీ చాలా తెలుసు కదా. సో అలా దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ఇక్కడ శామ్ అన్న ఉన్నారు, రిచర్డ్ ఎడ్విన్ అని. ఐ కాల్ హిమ్ యాజ్ మై స్పిరిచువల్ బ్రదర్ ఆల్ ద టైమ్. స్పిరిచువల్ బ్రదరే కాదు, ఈరోజు ఇక్కడ నేను నిలబడ్డానంటే అన్న ప్రమేయం చాలా ఉంది అందులో. అన్న నన్ను చాలా లీడ్ చేశాడు, చాలా విషయాలు ఆయన నేర్పించాడు నాకు. సో ఆ కంపెనీలో చేస్తున్నప్పుడు ఎక్కువ యుఎస్ మినిస్ట్రీ చేయటం, చాలాసార్లు యుఎస్ వెళ్ళి రావటం వల్ల జరిగింది. సో నేను కొన్ని విషయాలు పెట్టుకున్నాను అందులో. ఫస్ట్ది ఏంటంటే నా మినిస్ట్రీలో ఫస్ట్ థింగ్ ఇస్ గ్లోబల్ ప్రీచింగ్. బయటికి వెళ్ళి సువార్త చేయాలి. ఐఎమ్ అన్ ఇవాంజలిస్ట్. నేను ఒక ఇవాంజలిస్ట్గానే ఆశపడ్డాను. ఇవాంజలిస్ట్గా నేను చేయాలి అని చెప్పి నా పిలుపుని బట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళి వేరే ప్లేసెస్ చెప్పాలని మీరు అక్కడ చూస్తూ ఉన్నారు. నేను యుఏఈలో మనకి తెలుసు, మిడిల్ ఈస్ట్ మనందరికీ తెలుసు, అలాగే యుఎస్ వెళ్ళాను. ప్రీవియస్ స్లైడ్ ఉంటుంది. యుఎస్ మీరు చూపించినట్లయితే యుఎస్లో ఇంచుమించుగా దేవుని కృపను బట్టి ఒక 40 స్టేట్స్ చూశానండి నేను. ఈ రోజుకి చాలామంది అక్కడున్న వాళ్ళు కూడా అలా తిరగల. ఆ దేవుని కృప, దేవుని యొక్క కృపలో జరిగితేనే జరిగేటువంటి విషయాలు దేవుడు నా జీవితంలో చేయించాడు. అందులో 22 స్టేట్స్లో నేను ఆల్రెడీ మినిస్ట్రీ చేశాను. అలాగే మీరు చూస్తే యూకే వెళ్ళాను. యూకేలో ఇంచుమించు 6 సిటీస్లో దేవుడు బలంగా వాడుకున్నాడు. అలాగే ఇండియాలో ఇందాక చెప్పాను, ప్రతి నెల నేను వెళ్ళి విలేజ్కి వెళ్ళి వస్తానని చెప్పి ప్రతి నెల నేను విలేజ్ మినిస్ట్రీ చేసేవాడిని. నాకు చాలా ఇష్టం విలేజ్ మినిస్ట్రీ అంటే. చాలా ప్రేమగా చూసుకుంటారు వాళ్ళు తెలుసా. యుఎస్ వెళ్ళామనుకో, బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, హౌ ఆర్ యూ, అదో రకమైన ట్రీట్మెంటు. అదే మీరు ఇండియా వెళ్ళారనుకో విలేజ్కి, అయ్యగారు వందనాలు సార్, అదో రకమైన ట్రీట్మెంటు. దేవుడు అన్ని రుచులు చూపించేసాడండి నాకు. సో గ్లోబల్ ప్రీచింగ్ ఇండియా వెళ్ళాను, జాంబియా వెళ్ళాను, ఆఫ్రికాలో. ఒక మాట చెప్తాను, ఒక చోట ప్రీచ్ చేసేసి వచ్చేసి నేను నీల్ డౌన్ చేస్తూ ఉంటే ఈజేఎం టీం ఉన్నారా, ఈజేఎం టీం అక్కడ సౌండ్ కొంచెం చూడండి, మెల్లిగా కూర్చోబెట్టండి వచ్చిన వాళ్ళని, నాయిస్ రానివద్దు, రైట్. సో వెళ్ళి ఒక చోట ప్రీచ్ చేశాను నేను. వాళ్ళు మక్కుంగా అనేటువంటి విలేజ్లో పాస్టర్ రాజా జడీదా అని మా అన్నయ్య వాళ్ళ పాస్టరు. ప్రేయర్ చేసిన తర్వాత మీకు ఒక విషయం చెప్పిన, వెళ్ళి కారు ఎక్కుతున్నాను, కొండ ప్రాంతం వెళ్ళినప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. అక్కడ వెళ్తూ ఉంటే నాకు తెలిసి ఆ కొండ ప్రాంతాన్ని చూసి సగంలోనే ఎలక్కొచ్చేస్తాం, అంత దారుణమైనటువంటి ప్రదేశం. వెళ్ళి చెప్తా ఉంటే మీకు విషయం చెప్పనా, ఇక్కడ ఇంత సౌకర్యంగా ఏసీ, మంచి యాంబియన్సు, మంచి హడావిడి ఉంది, కానీ నేను విషయం చెప్తున్నా, అక్కడ చెప్తా ఉంటే చేతులన్నీ ఈగలు. సో అలాంటి ప్రదేశం చెప్పాను. వచ్చి కారు ఎక్కుతూ ఉంటే ఒక ముగ్గురండి పాపం పాట పాడుకుంటూ వాళ్ళ లాంగ్వేజ్లో, జాంబియా లుసాకాలో వాళ్ళ లాంగ్వేజ్లో పాడుకుంటా వచ్చి నాకు ఒక 5 రూపీస్ 6-10 దిరమ్ కౌచా అంటారు వాటిని, క్వాచస్, అవన్నీ పెట్టుకుని ఇట్లా మోకాళ్ళ మీద ఉండి సేవకునికి వాళ్ళు ఇచ్చే గౌరవం చూడండి. సేవకుడికి వాళ్ళు ఇచ్చే గౌరవం, ఒక పాట పాడి ముందుకు వచ్చి మోకరించిస్తారు. సేవకుడికి విలువ ఇచ్చేటువంటి వాళ్ళు. ఈరోజు నేను ఇక్కడ ముందు పెట్టినప్పుడు చాలామంది అడిగారు ముందు పెడుతున్నారని. ఎస్, బికాస్ దే ఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. ఇంతమంది సేవకులు, వీళ్ళందరూ వాళ్ళ జీవితాల్ని పక్కన పెట్టారండి మీ అందరి కోసం. ఒక్కసారి సేవకులకి చప్పట్లు కొడదామా? వాళ్ళందరూ వాళ్ళ జీవితాన్ని పక్కన పెట్టారు, వాళ్ళ కుటుంబాలని పక్కన పెట్టారు. వాళ్ళ కుటుంబాన్ని గట్టిగా మాట్లాడితే మీ అందరి కోసం తాకట్టు పెట్టి సేవ చేస్తున్నారు వాళ్ళు. అలాంటి సేవకులండి, అంత విలువ వాళ్ళు ఇస్తున్నారండి అక్కడ.
బాగా అనిపించింది. అరే ఏంట్రా ఇట్లా చూస్తున్నా అనుకున్నాను. అన్ని ప్లేసెస్ తిప్పాడండి దేవుడు. గ్లోబల్ ప్రీచింగ్ దేవుని కృపను బట్టి బాగా జరిగిందండి. తర్వాత కాన్ఫరెన్సెస్ పెట్టాం మేము ఇక్కడ. చాలామంది మీలో వచ్చారు. అలాగే మీకు తెలుసు డేవిడ్ పార్లా కానివ్వండి, అలాగే పాస్టర్ జై కుమార్ గారు కానివ్వండి, తర్వాత క్రిస్మస్ క్యాంటిటా మెర్లిన్ సెల్వాడి వాళ్ళు, అలాగే ఐజక్ పాల్సన్, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ మినిస్ట్రీ, ఆయన కానివ్వండి, తర్వాత క్రిస్మస్ క్యాంటిటా తర్వాత శ్యామ్ కిషోర్ గారు, అలాగే షెల్డన్ బంగేరా, బెన్నీ జాష్వా, పాస్టర్ రాజా హెబెల్, ఇలా ఎంతమందిని దేవుడు నడిపించాడు. దేవుని యొక్క కృపను బట్టి బలమైనటువంటి కాన్ఫరెన్సెస్ మేము ఇక్కడ ప్లాన్ చేసాం. ఆఖరికి 1S దుబాయ్ కూడా మీలో చాలామంది అటెండ్ అయ్యారు లాస్ట్ టైం. దయచేసి వెనకాల నుంచున్న వాళ్ళు వచ్చి కూర్చోండి. దేర్ ఆర్ సో మెనీ చైర్స్. సో నుంచోవద్దు అలాగా, దయచేసి వచ్చి కూర్చుంటే వెనకాల వచ్చేవాళ్ళు మళ్ళీ కూర్చుంటారు. సో 1S దుబాయ్ కూడా దేవుడు బలంగా ఆ రోజు జరిపించాడు. ఇంచుమించుగా 600 మందికి పైగా ఇక్కడ కలిసి మేము 1S చేసాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ గ్లోబల్ ప్రీచింగ్ and conferences, the strongest power I will say that EGM ministry has today is the prayer team. నాకు ఒక ప్రార్థన శక్తి ఉందండి. థ్యాంక్ యూ, చప్పట్లు కొడుతున్నారు. మాకు ప్రేయర్ టీం ఉంది. చెప్పిన ఎంతమందో తెలుసా? ఇంచుమించుగా 75 మంది ఉన్నారు మా ప్రేయర్ టీంలో. ఏమేన్ కొట్టచ్చు చప్పట్లు. 75 మంది అండి. మీకు విషయం చెప్పిన, నా ప్రేయర్ టీంని నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నానో చెప్పిన, ఆల్ దిస్ ప్రేయర్ వారియర్స్ విల్ నాట్ బీ ఇన్ వన్ ప్లేస్. ఒక చోట ఉండరు వీళ్ళు. ఒకళ్ళు యుఎస్లో ఉంటే, ఒకళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు, ఒకళ్ళు పోలాండ్లో ఉంటారు, ఒకళ్ళు జర్మనీలో ఉంటారు, ఒకళ్ళు యూకేలో ఉంటారు, ఒకళ్ళు ఆఫ్రికాలో ఉంటారు, కొంతమంది ఇండియాలో ఉంటారు, కొంతమంది ఇక్కడ దుబాయ్లో ఉంటారు. ఎందుకో చెప్పిన, ఐ వాంట్ ఎవ్రీబడి టు ప్రే 24/7. అర్ధరాత్రి నాకు ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి, నా ప్రేయర్ టీంలో నేను మెసేజ్ పెడితే వాళ్ళకి ప్రార్థన జరగాల. హల్లెలూయా. అందరి దగ్గరికి వెళ్ళామండి. వివిధ ప్లేసెస్లోంచి తీసుకున్నాం. ఇంచుమించుగా 75 మంది ప్రార్థనలు చేస్తున్నప్పుడు మీకు విషయం చెప్పిన, ఈ 3 సంవత్సరాల్లో 146 మిరాకిల్స్ చేశాడండి దేవుడు. హల్లెలూయా. 146 అంటే పొద్దున్న బాగా హెడ్ఏక్ అన్నా, సాయంత్రం తగ్గిపోయిందన్నా. ఈ కాదు నేను చెప్పేది. 10 సంవత్సరాలు గర్భఫలం లేదన్నా, గర్భఫలం ఇచ్చాడండి దేవుడు. అన్నా తీర్చుకోలేకపోతున్నాయన్నా, కష్టాలు అయిపోతున్నాయన్నా, ఫైనాన్షియల్గా డౌన్ అయిపోయానన్నా, తీర్చాడండి దేవుడు. డిప్రెషన్లో ఉన్నాను, యాంగ్జైటీ. నాకు సిస్టర్ ఉన్నారు తెలిసిన ఆవిడ, చనిపోతానంటే జీవం యొక్క రుచి చూపించాడండి దేవుడు. అటువంటి అద్భుతాలు, ఎన్నో బలమైన అద్భుతాలు ఈ మినిస్ట్రీలో మేము 3 సంవత్సరాలు చూసామండి. ఆ తర్వాత ఇంకా ప్రేయర్ టీం తర్వాత 2024లో ఆఫ్రికా నుంచి ఒక పాస్టర్ జేమ్స్ అని, ఈజ్ ఫ్రమ్ చర్చ్ ఇన్ మెడగాస్కర్, అంబటోవి అనే కంపెనీలో చేస్తున్నప్పుడు నేను మీటింగ్ మీద వెళ్ళినప్పుడు ఆయన నన్ను ఇన్వైట్ చేశాడు ఆఫ్రికాలో. అన్న బ్రదర్ యూ హ్యావ్ టు కమ్ అంటే నేను అన్నాను, సార్ నేను 2 months యుఎస్ మినిస్ట్రీకి వెళ్ళిపోయానండి, నా దగ్గర టైం లేదు, నాకు లీవ్స్ లేవు అని అంటే ఆయన ఏమన్నాడంటే, సార్ ఆఫ్రికాలో మలగాసి మనోడు, నేను నార్త్ సైడ్ ఆఫ్ మెడగాస్కర్ మీటింగ్స్ పెడతాను. ఈ మీటింగ్స్ పెట్టినప్పుడు ఇంచుమించుగా 40 నుంచి 50 పాస్టర్లు నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి సార్ నన్ను ఇన్వైట్ చేయండి అని అడుగుతారు. దేవుడు నిన్ను చూపించి పిలవమని చెప్పాడు. నేను నీకు ఫోన్ చేసి పిలుస్తుంటే నువ్వు లీవ్స్ లేవంటున్నావు ఏంటి బ్రదర్, జస్ట్ థింక్ ఆఫ్ ఇట్ అని ఫోన్ పెట్టేశాడు. ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్ల. అరే నిజమే కదా, నా వయసు ఏంటి 34 ఏళ్ళు. ఆ టైంలో ఎందుకు దేవుడు ఎంత ప్రేమ చూపించాడు వెనక్కెళ్ళా, ఒక్కసారి పడుకుని ఆలోచిస్తూ ఉంటే అంత మినిస్ట్రీ ఇన్ యుఎస్, అంత మినిస్ట్రీ ఇన్ యూకే, అంత మినిస్ట్రీ ఇన్ ఆఫ్రికా, ఇంత ఇండియన్ విలేజెస్, ఇంచుమించు 30-40 పైన విలేజెస్, ఇంత మినిస్ట్రీ ఈ యవ్వన కాలంలో దేవుడు నాకు ఎందుకు ఇస్తున్నాడు, ఎందుకంటారు అని ఆలోచించి డూ యూ వాంట్ మీ టు రిజైన్ అని అడిగాను నేను దేవుడిని. మీకు విషయం చెప్పిన, నా భార్య గర్భవతి అప్పుడు, షీఈస్ జస్ట్ లైక్ మేబీ 5 to 6 months ప్రెగ్నెంట్. నాకు చిన్న కొడుకు హడావుడి కూర్చున్నాడు ఇక్కడ, గెస్ట్లకి వేస్తే ఆడొచ్చి కూర్చున్నాడు. సో యారన్, హీజ్ లైక్ 5 years old అండ్ బయట పరిస్థితులు బాగా, పొజిషన్ బాగా, ఏంటి ఈ టైంలో ఈయన రిజైన్ చేయమంటున్నాడు. దేవుడితో ఎట్లుంటుందో చెప్పనండి, గొలియాత్నే ముందు పెడతాడు. అర్థమైందన్నమాట. గొలియాత్ ఉన్నప్పుడే దావీదుని రమ్మన్నాడు.
ఇటువంటి పరిస్థితుల్లో మనం రిజైన్ చేస్తే ఎంతవరకు అవుద్ది ఆలోచించా, ప్రార్థన చేసుకున్నా. తెలుసుగా, ఇంచుమించుగా 40 రోజులు అనుకుంటాను, 30 to 40 days ప్రేయర్ చేసి ఏంటయ్యా ఇది పరిస్థితి చేశాను. మీకు విషయం చెప్పినా చేసేసా. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. పర్లా బాగానే ఉన్నాలే, ఇంకా నిలబడ్డా 3 సంవత్సరాలు. హల్లెలూయా చెప్పండి. చేసేసానండి. చేసేసి ఇంచుమించుగా ఫిబ్రవరి వరకు, అంటే 3 months నోటీస్లో శాలరీ వచ్చింది, బాగానే జరిగింది. తర్వాత నా లైఫ్లో హార్డెస్ట్ టైం అంట. ఎందుకనంటే నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ బాగుంటారు. ఎవరికి నేను ఉద్దేశించి చెప్పట్లేదు, మీరు దయచేసి తప్పుగా అనుకోకండి. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు, అన్నీ ఉంటేనే అందరూ బాగుంటారు. నీ దగ్గర ఏం లేదనుకో, ఎవడు ఉండడు నీ దగ్గర. నేను ఉద్యోగం రిజైన్ చేసినప్పుడు, ఓకే లెట్ మీ ఓపెన్ ఇట్ అప్, నా శాలరీ ఇంచుమించు 10 లక్షలు నెలకి. మా టీంని అడగండి, స్క్రీన్ షాట్స్ ఇస్తారు. 10 లక్షల జీతం. గ్యాస్కెట్స్ చేస్తూ ఉండేవాడిని దేవుని యొక్క కృపను బట్టి. తర్వాత నేను బయటకు వచ్చేసాక 40,000 ఇస్తామని పిలిచారు నన్ను. ఎంత? 40,000 AED. ఇప్పుడు ఇంచుమించుగా 10 లక్షలు ప్లస్ అలవెన్సెస్ అన్నీ చూసుకుంటే 50,000కు పైగా. దేవుడిని అడిగా, ఏంటి యేసయ్యా, మనుషులందరూ వదిలేశారు, ప్రతి ఒక్కడు వచ్చి మీద పడిపోయేవాడే, అందరూ ఎదిరించేవాళ్ళే, నా ముందు చేతులు కట్టుకుని నిలబడిన వాళ్ళు కూడా నా ముందుకు వచ్చేసి మాట్లాడేసేవాళ్ళే, ఎందుకయ్యా నన్ను ఇట్లా చేసేసావు? ఇటువంటి మనుషుల మధ్య ఎలా చేయను నేను సేవ? నా పరిస్థితి ఏంటి? ఎందుకు చేయాలి? అసలు ఎలా? చాలా బాధపడ్డానండి దేవుడి దగ్గర. మీలో చాలామంది తెలీదు, ఇట్ ఈజ్ నాట్ ఈజీ. 3 సంవత్సరాలు దేవుని యొక్క పని చేయటం అంత ఈజీ కాదు. చాలా బాధపడ్డాను, చాలా అవమానాలు, చాలా మాటలు, చాలా హేళనలు. వీళ్ళ మధ్య చేయటం ఎందుకు అనిపించింది. రాళ్ళు విసిరే మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు. ఒక్కటే మాట అన్నాడండి, నేను చూసుకుంటా పదార్థం. అరే సన్నీ వాటర్దా, ఒక్కటే చెప్పాడు, నేను చూసుకుంటా పదా అన్నాడు. నాకు ఎవడక్కర్లా. రాళ్ళు విసిరే మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు. రాళ్ళు విసిరే మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు. చేయి పట్టి నన్ను లేపావు, నా మరకలను తుడిచావు. నా చేయి పట్టి నన్ను లేపావు, నా మరకలను తుడిచావు. నీ బిడ్డగా నన్ను మార్చివేశావు. నన్ను తోసివేయని తండ్రివి నీవే, నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయావు. తృణీకరించక, నన్ను త్రోసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. 2024 నవంబర్ రిజైన్ చేశామండి. కొన్ని అనివార్య కారణాల వల్ల 2025 నవంబర్లో దేవుడు సంహవ్ లాస్ట్ ఇయర్ ఇంచుమించుగా ఒక 20 నుంచి 30 మంది పాస్టర్లు, నువ్వు సంఘం పెట్టాలి, నువ్వు సంఘం పెట్టాలి, నువ్వు సంఘం పెడుతున్నావు, దేవుడు నాకు చెప్పాడు అని అన్నప్పుడు ఒకటే చెప్పాను నేను, నీతో చెప్పారు కదా పాస్టర్, నాతో కూడా చెప్పనండి. నీతో చెప్పారుగా, నాతో కూడా చెప్తాడు. వెళ్ళాను. 21 days ఇండియా మినిస్ట్రీలో ఉన్నాను. సో 21 days ప్రేయర్ చేసుకున్నాను, ఫాస్టింగ్ ఉండి ఈసారి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ. దేవుడి మాట
జాగ్రత్తగా వినండి. దేవుడు చెప్పకుండా చేస్తే అది ఆశీర్వాదం కాదు, నడవదు, పని అవ్వదు. సో 21 days ఫాస్టింగ్ ఉన్నాను, ప్రేయర్ చేసుకున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు దేవుడు చెప్తాడు, నా మందని కాయి అన్నాడు. సో ఈవెన్ దో హీస్ అన్ అపోజల్, దేవుడు అతనికి సంఘ భారం ఇచ్చాడు. అప్పుడే కదండి తిమోతి వచ్చాడు, అప్పుడే కదండి తీతుకు వచ్చాడు. సో ఈవెన్ దో దే ఆర్ ఎవాంజలిస్ట్, దే రన్ ద చర్చ్. ప్రార్థన చేసుకున్నాను, దేవుడు మాట్లాడాడు. 2025 January దేవుని కృపను బట్టి ద పవర్ రూమ్ అని చెప్పి ఇక్కడ చర్చ్ స్టార్ట్ చేశానండి. సో ఈ రోజుకి 13 వారాలు అయినాయి. ఇంచుమించుగా 70 మందితోని సేవ చేస్తున్నాం. ఇదే దుబాయ్ ప్రాంతంలో కరామాలో ఎస్ఎన్జిలో ఒక 70 మందితో చేస్తున్నాం. ఇది దేవుని కృప. నేను ఎందుకు నెంబర్ చెప్తున్నా చెప్పిన, చాలామంది అంటారు నన్ను, అరే నువ్వు ఎందుకురా నెంబర్ చెప్తున్నావు అని. ఒక 35 ఏళ్ళ కుర్రోడండి, 35 ఏళ్ళ కుర్రోడు దేవుడికి సమర్పించుకుంటే దేవుడు ఇచ్చే నెంబర్ అది, గుర్తుపెట్టుకోండి. 10 వారాల్లో ఇచ్చాడు. నేను అంటున్నా, ఇక్కడ చాలామంది ఎలా బతకాలి, ఎలా నడుస్తాను, నా కుటుంబం ఏంటి, నా భార్య ఏమైపోద్ది, నా పిల్లలు ఏమైపోతారు, నేను కానీ సేవలోకి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అని బహుశా మీలో చాలామంది అనుకుంటున్నారేమో. ఈగ కూడా నీ మీద వాళ్ళది, గుర్తుపెట్టుకో. ఎవ్వరేం చేయలేరు. నువ్వు కానీ దేవుడికి నువ్వు సమర్పించుకున్నట్లయితే ఎవరు నిన్నేం చేయలేరండి. సో ఈరోజు బలమైనటువంటి సేవ ఈ దుబాయ్ ప్రాంతంలో మేము చేస్తున్నాం. సో దిస్ 3rd year anniversary ఈజ్ ద మినిస్ట్రీ యానివర్సరీ, నాట్ ద చర్చ్ యానివర్సరీ. చర్చ్ యానివర్సరీ నేను చేయను. చర్చ్ యానివర్సరీ విల్ బి వర్షిప్ కాన్ఫరెన్స్ ఎవ్రీ ఇయర్ ఆన్ January 25th. బట్ చర్చ్ యానివర్సరీ అనే కాన్సెప్ట్ మన దగ్గర లేదు. బట్ మినిస్ట్రీ యానివర్సరీ నేను చేస్తానని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అని నేను చెప్పేసి జస్ట్ 2 మాటల్లో, ప్రపంచపు నలుమూలల EGIM ఇవాంజలిజం వెళ్తుంది. ఈవెన్ దో ఐఎమ్ అ పాస్టర్, ఐ గో అండ్ ప్రీచ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల, మీరు అది మ్యాప్ చూపిస్తారన్నా, యుఎస్ఏ మ్యాప్ ఉంటుంది చూడండి, దానిపైన అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అక్కడ నేను మ్యాప్ పెట్టుకున్నాను, పైన మ్యాప్ చూడండి, ఇఫ్ యూ కెన్ సీ ఆన్ ద టాప్. ఇది కింద నేను యుఎస్లో చేసిన మినిస్ట్రీ అయితే, పైన నేను మ్యాప్ పెట్టుకున్నా. ఇప్పటికీ 5 ఖండాలు తిప్పేవు దేవా, ప్రపంచం అంతా తిప్పుతానన్నాడు ఆయన. సో రానున్న రోజుల్లో ఇవాంజలిజం విల్ కంటిన్యూ. ప్రతి చోటుకి వెళ్తాను. నెంబర్ 2, ఐఎమ్ రైజింగ్ ఎ న్యూ జనరేషన్. ఒక కొత్త తరాన్ని నేను దుబాయ్ ప్రాంతం నుంచి తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఎలా పని చేయాలంటే దేవుడి కోసము, నీ కుటుంబము, నా పిల్లలు, నా ఉద్యోగం, ఇలాంటి చెప్పేవాళ్ళు నా దగ్గర వద్దు. ఒక కొత్త తరం ఎలా పనిచేయాలి చెప్పిన, మొన్న పడిని చూసారా, మిజైల్లా దేవుడి కోసం పనిచేసే వాళ్ళని తయారు చేద్దాం. రానున్న రోజుల్లో ఒక బలమైనటువంటి ప్రణాళిక కలిగి, రానున్న రోజులు EGIM నుంచి ఇప్పుడు ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్ బ్రాంచెస్ ఇన్ ఇండియాలో ఒక బ్రాంచ్ ప్రారంభించాం. యుఎస్లో బ్రాంచ్ స్టార్ట్ చేయబోతున్నాం యుఎస్లో. అండ్ మీ అందరికీ ఒక్క పాయింట్ చెప్పి నేను ముగిచ్చేస్తాను నా సాక్ష్యాన్ని. మీలో ఎంతమందికి వివేక్ రామస్వామి అనే పేరు తెలుసు? కొంతమంది అన్న. సరే, ఇంకో మాట్లాడగనా, మీలో ఎంతమందికి డొనాల్డ్ ట్రంప్ తెలుసు? అయ్యో బాగా తెలుసు. రైట్. సో డొనాల్డ్ ట్రంప్, జాగ్రత్తగా వినండి ఈ మాట, ఓకే, జాగ్రత్తగా వినండి. డొనాల్డ్ ట్రంప్, ఆయనతో పోటీ చేసినటువంటి జో బైడెన్, అవునా, వివేక్ రామస్వామి, హీ ఈజ్ అ ప్రెసిడెంట్ కంటెస్టెంట్ ఆఫ్ US, ఇండియన్. సో ఆయన లాస్ట్ మినిట్లో దిగిపోయి ట్రంప్కి సపోర్ట్ చేశారు. అర్థమవుతుందా? ఏ విధంగా పవన్ కళ్యాణ్ దిగిపోయి చంద్రబాబుకి సపోర్ట్ చేశారో ఆ రకంగా వీళ్ళు సపోర్ట్ చేశాడు వివేక్ రామస్వామి అనేటువంటి ఆయన. నేను ఈయన గురించి ఎందుకు మీకు చెప్తున్నానంటే, దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ GSA మ్యాగజైన్, గ్లోబల్ మ్యాగజైన్ అది. సో అందులో విజయ్ ప్రభాకర్ గారని ఆయన, హీఈస్ అ వెల్ నోన్, 42 million వ్యూవర్స్ ఉన్నారు వాళ్ళకి. 42 million, 1 million is 10 lakhs. సో 42 million, 420 లక్షల మంది వాళ్ళ మ్యాగజైన్స్ చూస్తారు. సో ఆయన ఇంచుమించుగా 120 ఎపిసోడ్స్ చేశారు ఈ రోజుకి. ఇంటర్వ్యూస్ చేశారు షికాగోలో. ఆయన, నేను US కాన్ఫరెన్స్ నేను చేస్తున్నప్పుడు నా 3 రోజుల కాన్ఫరెన్స్కి ఆయన వచ్చారు. వెన్ ఐ వాజ్ 35, నేను ఇంకప్పుడే మినిస్ట్రీకి తీసుకున్నాను. నేను కంప్లీట్గా మినిస్ట్రీలోకి వచ్చాను. ఆ మినిస్ట్రీలోకి వచ్చినటువంటి టైంలో ఆయన, విజయ్ ప్రభాకర్ గారు
ఆయన ఇంటర్వ్యూకి అడిగారనమాట. అడిగినప్పుడు నేను అన్నాను, నాకు అసలు అంత వయసు లేదు, నాకు అంత అనుభవం లేదు, అసలు మీరు ఎవరో నాకు తెలియదు అని అంటే, లేదు ఐ వాంటెడ్ యూ టు గివ్ ఇంటర్వ్యూ టు మీ. మనకు తెలిసిన ఇంటర్వ్యూ TV9, TV5 మ్యాక్సిమం. అక్కడెక్కడో ఇంగ్లీష్లో ఎట్లా ఇస్తాం షికాగోలో అనుకున్నాను. బట్ సమ్హౌ వెన్ హీ సెంట్ మీ, నరేంద్ర మోడీ గారు, స్టాలిన్ గారు, వివేక్ రామస్వామి గారు, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఇంటర్వ్యూ చేసినటువంటి విజయ్ గారు, మీకు విషయం చెప్పనా, ఆయన లైఫ్ మొత్తంలో ఒక్క సేవకుడిని ఇంటర్వ్యూ చేశారు. ఆ సేవకుడిని నేనే. అంటే అమెరికా ప్రెసిడెంట్కి పోటీ చేసిన వ్యక్తి, ఆ వ్యక్తి కూర్చున్నటువంటి ప్లేస్లో నేను కూర్చుని ఇంటర్వ్యూ ఇచ్చానా? నా దేవుడు తలుచుకుంటే ప్రెసిడెంట్ కూర్చున్న ప్లేస్లో కూడా చేయిస్తాడు ఆయన. హల్లెలూయా, చెప్పటువంటి మహింపడదామా? అటువంటి బలమైనటువంటి విషయం లాస్ట్ ఇయర్ జరిగిందండి. నా దగ్గర మ్యాగజైన్స్ నేను తీసుకొచ్చాను, ఈజీఎం చర్చ్లో ఇస్తాను రేపు, ఆ మ్యాగజైన్స్ ఇస్తున్నాను రేపు. హౌ అంటే ఇక్కడ నుంచి ఒక చిన్న యవనస్తుడిని దేవుడు ఎంతవరకు తీసుకెళ్ళి ఆయన లేపగలడనే దానికి నేను చెప్పాను. ఇప్పటి వరకు నేను మాట్లాడిన ప్రతి మాట కూడా నా యేసయ్యని నేను మహింపరచడానికి చెప్పాను, నా గురించి కాదు. నాలా మీలో ఎవరు అడిగినా కూడా దేవుడు చేయడానికి సిద్ధంగానే ఉన్నాడండి. ఆ దేవుడిని ఒకసారి స్తుతిద్దామా? ఒకసారి లేచి నిలబడతారా? అందరం లేచి నిలబడదాం. రోనా క్యాస్టీ, అంజలి వసంత్ అన్న ఒకసారి ఫాస్ట్గా రండి. ఒక బలమైనటువంటి స్తుతి చేద్దాం. ఇంత బలంగా దీవించగలిగినటువంటి దేవుడు, ఇంత ఘనంగా దీవించగలిగినటువంటి దేవుడు. అన్న ఇక్కడ చైర్స్ అయితే పైకి పంపించేయండి, ఎవరిని నుంచోపెట్టద్దు. ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ పీపుల్ స్టాండింగ్. పైకి పంపించండి, దే కెన్ సిట్ ఆన్ ద బాల్కనీ. సో మీరు బలంగా, ఇంత బలంగా దీవించిన దేవుడిని బలంగా ఆరాధిద్దామా? ఏంటండి ఇంత బలంగా చెప్తే అసలు ఒక్కరు కూడా ఏం మాట్లాడరు? హల్లెలూయా, బలంగా ఆరాధిద్దామనే వాళ్ళు గట్టిగా చెప్దామా? హల్లెలూయా అన్న. ఒకసారి ఇన్స్ట్రుమెంట్స్ కొంచెం ఒక్కసారి ఏది ఇప్పుడు హల్లెలూయా చెప్పండి. అది దట్ ఈస్ వాట్ ఐ వాంట్. బలంగా ఆరాధిద్దాం. ఎవరైనా హ్యాండ్ కర్చీఫ్లు తెచ్చుకున్నారా? తెచ్చుకుంటే చూపించండి. రాబోయే స్తుతి ఎలా ఉండబోతుందంటే, మీ లైఫ్లో మీరు ఈ స్తుతి ఆరాధన మీరు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, ఆ రకంగా దేవుడిని ఇక్కడ ఆరాధించబోతున్నాం. హల్లెలూయా. సో మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం. అందరూ రెండు చేతులతో చప్పట్లు కొడుతూ ఆరాధించండి. అందరూ రెండు చేతులతో చప్పట్లు కొడుతూ యేసు రక్షక శతకోటి స్తోత్రం. చెప్పండి. యేసు రక్షక శతకోటి స్తోత్రం. జీవనదాత శతకోటి స్తోత్రం. జీవనదాత శతకోటి స్తోత్రం. యేసు రక్షక శతకోటి స్తోత్రం. యేసు రక్షక శతకోటి స్తోత్రం. జీవనదాత కోటి కోటి స్తోత్రం. జీవనదాత కోటి కోటి స్తోత్రం. యేసు భజించి పూజించి ఆరాధించెదను. భజించి పూజించి ఆరాధించెదను. యేసు భజించి పూజించి ఆరాధించెదను. భజించి పూజించి ఆరాధించెదను. నా సమస్తము అర్పించి ఆరాధించెదను. సమస్తము అర్పించి ఆరాధించెదను. నా సమస్తము అర్పించి ఆరాధించెదను. సమస్తము అర్పించి ఆరాధించెదను. యేసు ఆరాధించెదను, ఆరాధించెదను. ఆరాధించెదను, ఆరాధించెదను.
శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, యేసు భజించి పూజించి ఆరాధించెదను, భజించి పూజించి ఆరాధించెదను, యేసు భజించి పూజించి ఆరాధించెదను, భజించి పూజించి ఆరాధించెదను, నా సమస్తము అర్పించి ఆరాధించెదను, సమస్తము అర్పించి ఆరాధించెదను, నా సమస్తము అర్పించి ఆరాధించెదను, సమస్తము అర్పించి ఆరాధించెదను, యేసు ఆరాధించెదను, 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 యేసు ఆరాధించెదను, 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 పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు, పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు, ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు, ఎన్నటికీ ఎడబాయనన్నాడు, ఓ పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు, పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు, ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు, ఎన్నటికీ ఎడబాయనన్నాడు, తన ప్రేమ చూప నాకు నెలదిగినాడు, ప్రేమ చూపలకు నెలదిగినాడు, తన ప్రేమ చూప నాకు నెలదిగినాడు, ప్రేమ చూపలకు నెలదిగినాడు, నా సేద దిచ్చి నన్ను జీవింపజేశాడు, నా సేద దిచ్చి నన్ను జీవింపజేశాడు, యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, యేసు భజించి పూజించి ఆరాధించెదను, భజించి పూజించి ఆరాధించెదను, యేసు భజించి పూజించి ఆరాధించెదను, భజించి పూజించి ఆరాధించెదను, యేసు ఆరాధించెదను, 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 యేసు ఆరాధించెదను, ఆరాధించెదను, అందరూ చేతులు పైకెత్తారా? నా సమస్తము అర్పించి ఆరాధించెదను, అర్పించి ఆరాధించెదను, నా సర్వము అర్పించి ఆరాధించెదను, అర్పించి ఆరాధించెదను, యేసు ఆరాధించెదను, 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 యేసు ఆరాధించెదను, ఆరాధించెదను, యేసు ఆరాధించెదను, ఆరాధించెదను, యేసు ఆరాధించెదను, ఆరాధించెదను. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. బలమైనటువంటి దేవుడు మనకున్నాడండి, మనలాంటి దేవుడు ఇంకెవరూ లేరు. బలమైనటువంటి దేవుడు ఉన్నాడండి. నాకు చాలా ఇష్టమైనటువంటి మాట, నాకు చాలా ఇష్టమైనటువంటి పదము ఏంటో చెప్పనా? ఆయన లాంటి దేవుడు ఇంకొకరు లేడండి. నా ఫోన్ నా దగ్గరికి పంపించండి, ఎవరైనా నా ఫోన్ నా దగ్గరికి పంపించండి. ఆయన లాంటి దేవుడు ఇంకెవరు లేరు. సో మనకున్నటువంటి బహు గొప్పదైనటువంటి విషయం ఏంటో చెప్పనా? ఆయన లాంటి దేవుడు ఎవరు లేరు. సో మీరు పూజించేటువంటి దేవుడు బలమైనటువంటి దేవుడు, ఘనమైనటువంటి దేవుడు. అటువంటి దేవుడు ఈ భూమి మీద ఎవరు లేరండి. ఒక్కసారి అందరం కళ్ళు మూసుకుందాం, ఒక్కసారి అందరం కళ్ళు మూసుకుందాం, ఒక్కసారి ఆయన ఆలోచిద్దాం. ఇటువంటి దేవుణ్ణి కలిగినటువంటి మన జనులు, మనం అందరం ధన్యులం అండి. ఆయన చెప్తా ఉంటాడు, ఎవరైనా నాలాగా చేయగలిగినటువంటి కార్యాలు చేయగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా అని ఆయన ప్రశ్నించాడండి. అటువంటి దేవుడు అండి ఆయన నీతిగల దేవుడు అండి, సర్వోన్నతుడండి, కరుణ చూపే దేవుడు అండి, మొరను ఆలకించే దేవుడు అండి. ఒక్కసారి అలానే కళ్ళు మూసుకుని ఆరాధిద్దాం, దేవుణ్ణి మహింపరుద్దాం. ఒక్కసారి అలానే కళ్ళు మూసుకుని, యేసయ్యా ఇదిగో నాయన నిన్ను ఆరాధిస్తున్నానయ్యా, ఈరోజు మనస్ఫూర్తిగా నేను ఇక్కడ నిలబడి ఆరాధిస్తున్నానయ్యా,
ఏదో ఒక యానివర్సరీ ప్రోగ్రాము, ఒక థ్యాంక్స్ గివింగ్ వర్షిప్ అని నేను రాలేదయ్యా. మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధించడానికి ఇక్కడికి వచ్చానయ్యా. నువ్వు గొప్ప దేవుడవు, నీలాంటి దేవుడు ఇంకెవరు లేరయ్యా. నువ్వు కరుణ చూపే దేవుడవు, మొరను ఆలకించే దేవుడవు, నా రక్షణకు ఆధారమైన దేవుడవు. నీలాంటి దేవుడు ఇంకెవరు లేరయ్యా. ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆయన ఆరాధిద్దాం. మన మొరను ఆలకించే దేవుడిని ఆరాధిద్దాం, మహోన్నతుడిని ఆరాధిద్దాం, గణపరిచే దేవుడిని ఆరాధిద్దాం. అటువంటి దేవుడు ఇంకెవరికి లేడండి. అటువంటి దేవుడి యొక్క సన్నిధిలో నిలబడినటువంటి మనము పక్కన ఏం జరుగుతుందో వద్దు, ఎవరు వస్తారు ఏం చేస్తారు అనేది వద్దు. నువ్వు దేవుడు ఇద్దరే, నువ్వు నీతో పాటు దేవుడు. ఏ సమస్యతో ఈరోజు ఇక్కడికి వచ్చావో, ఏ వేదనతో ఇక్కడికి వచ్చావో, ఏ బాధతో నువ్వు ఇక్కడికి వచ్చావో, ఏ అవమానంతో నువ్వు ఇక్కడికి వచ్చావో, ఎవరు నిన్ను ఏం చేస్తారని భయపడి ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చావో, నేను చెప్తున్నాను, నువ్వు నిలబడినటువంటి స్థలంలో నీతో పాటు దేవుడు ఉన్నాడమ్మా, నీతో పాటు దేవుడు ఉన్నాడన్నా. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఏ సమస్య నిన్ను భయపెడుతుందో ఈ ఆరాధన అయ్యే లోపు నీ సమస్యను దేవుడు తీర్చబోతున్నాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. మీరు నమ్మి విశ్వసించి మీరు ఆరాధన చేయండి. ఈ ఆరాధన అయ్యే లోపు దేవుడు నీ జీవితాల్లో కార్యాలు చేయబోతున్నాడండి. అటువంటి సర్వోన్నతుడైన దేవుడు, అటువంటి బలమైనటువంటి దేవుడు, నీతి గల దేవుడు, అటువంటి దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిద్దామా. నీతి గల దైవం నీవే, కరుణ చూపుదాతవు నీవే. నీతి గల దైవం నీవే, కరుణ చూపుదాతవు నీవే. మొరను ఆలకించు నా దేవా, రక్షణాధారు నీవేగా. చెప్తామా. మొరను ఆలకించు మా దేవా, రక్షణాధారు నీవేగా. నీవుంటే చాలు నాకు దిగులే లేదు, నీ ప్రేమే చూడగా సద్గతియే. చాలు నాకు దిగులే లేదు, నీ ప్రేమే చూడగా సద్గతియే. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేరు. పరమ తండ్రి నీకే వందన, నీదు బిడ్డగానే సాగేదా. యేసునాథనికే వందన, జీవితాంతం నీకై బ్రతికేదా. పవిత్రాత్మ నీకే వందన, నిత్యమునే నీతో నడిచేదా. త్రియేక దేవా వందన, గణపరతు నిన్నే నిరతము. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం పాటలైన పువ్వుల కుసుమం. నీవే నా ప్రాణాధారము, నీవే నా జీవాధారము, నీవే నా ప్రాణాధారము, నీవే నా జీవాధారము. అలాగే ఆరాధిద్దామా మనస్ఫూర్తిగా, అలాగే చప్పట్లు కొడుతూ దేవుణ్ణి ఆరాధిద్దామా. మన జీవన ఆధారమైనటువంటి దేవుణ్ణి ఆరాధిద్దామా. మన జీవితాల్లో వెలుగు నింపినటువంటి దేవుణ్ణి ఆరాధిద్దామా. ఈరోజు మనం బతికున్నామంటే, ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే, ఈరోజు మనం ఇంకా ధైర్యంగా బతికి ఈ
సమాజంలో ఒక బలమైన స్థానంలో నడవగలుగుతున్నాం అంటే అది కేవలం దేవుని యొక్క కృపండి. ఆ కృపను బట్టి, ఆ యొక్క ప్రేమను బట్టి, ఆయన యొక్క నీతిని బట్టి దేవుణ్ణి ఆరాధిద్దామా? అటువంటి దేవుణ్ణి ఆరాధిద్దామా? కొన్నిసార్లు మనం అనుకుంటుంటాం, ఈ కార్యాలు చేస్తేనే దేవుణ్ణి ఆరాధిద్దాం, ఇలా జరిగితేనే దేవుణ్ణి ఆరాధిస్తా, ఇలా దేవుడు నన్ను మహింపరిస్తేనే దేవుణ్ణి ఆరాధిస్తా, ఈ కార్యము నా జీవితంలో దేవుడు జరిగిస్తేనే ఆరాధిస్తా అలా అనుకుంటున్నారా? అలా వద్దండి. ఆయన ఈరోజు మీలో ఒక మీ ఉనికికి కారణమైన దేవుడు కాబట్టి ఆరాధించండి. ఆయన ఏం చేశాడో తెలుసా అండి? ఈ సర్వ సృష్టిని కూడా నోటి మాటతో సృష్టించినటువంటి దేవుడు అండి. ఆమెన్. అటువంటి దేవుడిని ఆరాధిస్తూ ఉండగా మనస్ఫూర్తిగా ఆయన ఆరాధిద్దాం. నోటి మాటతో శూన్యములో ఈ భూమిని సృష్టించినటువంటి దేవుడిని ఆరాధిద్దామా? ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివే. పాడతారా? ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివే. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని తలమెత్తి నీ కీర్తినే చాటెదను. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని తలమెత్తి నీ కీర్తినే చాటెదను. ఆకాశ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. మనస్ఫూర్తిగా చెప్తామా? ఆకాశ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడి నే వెళ్ళినా, జలములలో బడి నే వెళ్ళినా, నన్నేమి చేయవు నా యేసయ్యా, నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదను. నజరేయుడా నా యేసయ్యా. ఓ ప్రభువా, మా దగ్గర రండి. ఇదిగోనైనా నజరేయుడు గొప్ప దేవుడు అయ్యా, ఈరోజు మేము బతుకున్నామంటే నీ కృప, మేము నడవగలుగుతున్నామంటే మీ కృప, మేము ఈరోజు జీవిస్తున్నామంటే నీ కృప. అటువంటి కృపతోనైనా మమ్మల్ని కాచి కాబట్టి ఈ రోజు వరకు నైనా మమ్మల్ని నడిపించిన దేవా, నీకే వందనాలు చెల్లిస్తూ ఈ ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాయినా. ఇదిగోనైనా రానున్న సమయాన్ని
రాబోతున్న సేవకులని, రాబోతున్నటువంటి బలమైన వాక్యాన్ని మా జీవితాల్లో నూతనముగా ప్రజ్వలింపచేయమని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి, ఈ ఆరాధన సమర్పించి వేడుకొని పొందినాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గట్టిగా చెప్దామా? ఆమెన్, ఆమెన్. మినిస్ట్రీ వీడియో ప్లే చేస్తారు అన్న, మినిస్ట్రీ వీడియో ప్లే చేయండి. మన మధ్యలోకి అనిలన్న వస్తూ ఉన్నారు. సో ఈలోగా ఆ సమయంలోగా మనము మినిస్ట్రీది ఒక వీడియో ప్లే చేద్దాం. సో ఈ 3 years కూడా దేవుడు ఏ రకంగా అన్న, దయచేసి కూర్చోండి, క్షమించాలి, దయచేసి అందరం కూర్చుందాం, దయచేసి అందరం కూర్చుందాం, దయచేసి అందరం కూర్చుందాం. వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. ఇంతమంది దేవుని యొక్క బలమైనటువంటి కృప చొప్పున మీరందరూ ఇక్కడికి రావటం చాలా సంతోషం. రానున్న రోజుల్లో ఇంకా బలమైనటువంటి సేవ ఈ మందిరం చేయలాగున ఒక చిన్న వీడియో మనం ప్లే చేద్దామన్నా. సౌండ్ వస్తుందా? దేవుడు ఆయన కనపరుచుకోవాలంటే రెడీ కదా? మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే చేయండి. ఒక 3 to 4 minutes వీడియో ప్లే చేస్తాము. మినిస్ట్రీని దేవుడు ఎలా బలంగా అభివృద్ధి చేశాడు, ఎలా బలంగా వాడుకుంటున్నాడని ఈ మినిస్ట్రీ వీడియో చూస్తూ దేవుని మహింపరచాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరు దేవుడి దగ్గరికి వెళ్తున్నారేమో అండి, మనం దేవుడి దగ్గరికి రావట్లేదేమో. దేవుడు ఆయన కనపరుచుకోవాలంటే నిన్ను నువ్వు దేవుడికి కనపరుచుకోవాలి కదా. ఎందుకు జీవితాలు ఎదగట్లేదు, మనం డెవలప్ అవ్వట్లేదు, మనం ఎక్కడున్నాం అక్కడే ఉండిపోతున్నాం, అంతకన్నా నీచానికి ఎందుకు దిగజారిపోతున్నామో తెలుసా? వాల్యూ ఇవ్వట్లే దేవుడికి మీరు. మరి ఏసై తెలుసా? వాళ్ళకి తెలీదు, మీకు తెలుసుగా. ఈరోజు ఎవరైనా కోల్పోయి బాధపడుతున్నారా? నేను మీకు ఇచ్చేటువంటి ఒక ఆదరణ ఏంటో తెలుసా? ఇది సత్యమైనప్పుడు వాళ్ళని మీరు తిరిగి చూస్తారనేది కూడా సత్యం. మన సొంత వాళ్ళు, మన కుటుంబస్తులు, మన రక్తము. మీకు తెలుసా? మీ బంధువుల్ని మీరు డిసైడ్ చేసుకోరని మీకు తెలుసా? దేవుడిస్తే కదండి కలిసాము, దేవుడు పంపితే కదండి పుట్టాము. దేవుడు అవకాశం ఇస్తే, దేవుడు సెలెక్ట్ చేసి పంపితే వచ్చినటువంటి సొంత కుటుంబంలో చలనము లేనటువంటి